హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మ్యాగ్నా రిఫ్లెక్షన్స్. ఎలా ఉన్నారు అందరూ? టుడే వ్లాగ్ ఏంటంటే నాతో పాటు వర్క్ చేసే అమెరికన్స్కి మన ఇండియన్ ఫుడ్ ఇద్దాం అనుకుంటున్నా. జస్ట్ మీతో అలా మాట్లాడుతూ కుక్ చేసి వాళ్ళకి ఫుడ్ ఇద్దాం అనుకుంటున్నా. అండ్ నాది ఇది ఫస్ట్ వ్లాగ్. ఎలా వస్తుందో నాకు అవుట్పుట్ తెలియదు, బట్ ఐఎమ్ ట్రయింగ్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్స్లో చెప్పండి, నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియోకి అవన్నీ మోడిఫై చేసుకుంటాను. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో ప్లీజ్. అయితే వాళ్ళకి బటర్ చికెన్ అండ్ ఏదైనా ఒక ఫ్లేవర్డ్ రైస్ చేద్దాం అనుకున్నా. వాళ్ళు రీసెంట్గా ఒక చికెన్ కర్రీ తింటే నచ్చింది అని అన్నారు, దే లైక్ ఇట్. సో ఈసారి బటర్ చికెన్ ఇచ్చి ఒక ఫ్లేవర్డ్ రైస్ ఏదైనా ఇద్దాం, వాళ్ళకి నచ్చుతుంది అని చెప్పి అనుకున్నా. చూద్దాం. ఆలోపు కొన్ని ప్రెప్స్, కటింగ్స్, కొన్ని డిషెస్ ఉన్నాయి, అవి క్లీన్ చేసుకొని నేను మళ్ళీ వీడియోలోకి వస్తాను మరి. ఓకే గాయస్, థ్యాంక్ యూ టు ఆల్ మై 96 సబ్స్క్రైబర్స్. కుకింగ్ అయిపోయింది గాయస్. యాక్చువల్గా నేను వీడియో తీద్దాం అనుకున్నా కానీ మొత్తం అవ్వలేదు. ఫస్ట్ టైం వ్లాగింగ్ కదా, అలా లైక్ వీడియో తీస్తూ కుక్ చేసుకోవడం అనేది అవ్వలేదు. అట్లీస్ట్ కంప్లీట్ ఫుల్ వీడియో కాకపోయినా టైం ల్యాబ్స్లో అడ్జస్ట్ చేద్దాం అనుకున్నా, అవ్వలే. అండ్ దట్టు ఏంటంటే నేను ఫుడ్ ఇచ్చే వాళ్ళు 3కి వెళ్ళిపోతారు, నేను 12:30 తర్వాత స్టార్ట్ చేశాను. ఇంకా అన్ని కట్ చేసుకోవడం, అలా కుక్ చేసుకోవడం అనేది ఇంకా అంటే రెండు అవ్వలేదు. ఇప్పుడు లేట్ అయితే ఫుడ్ చేసిన వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ వేస్ట్ కదా అని చెప్పి సరేలే నేను చేసేసాక మాట్లాడదాం మీతో అనుకున్నా. నేను ఫుడ్ వీడియో పెడదాం అన్నట్టు అనుకోలేదు, కానీ ఫుడ్ చేస్తూ మీతో మాట్లాడదాం అంటే ఒక థ్యాంక్ యూ నోట్లో మీకు చెప్పాలని నేను అనుకున్నాను. సో అవ్వలేదు, కుక్ చేస్తూ అవ్వలేదు, బట్ ఇప్పుడు మాట్లాడదాం అనుకుని ఇంకా కుకింగ్ అయిపోయాక వచ్చాను. నేను ఫస్ట్ వీడియో పెట్టి 1 వీక్ అయ్యింది. నాకు ఏంటంటే రెగ్యులర్ కంటెంట్ పెట్టాలని లేదు, స్టార్టింగే నార్మల్గా పెట్టడం ఎందుకు, డిఫరెంట్గా పెడదాం అన్నట్టు 1 వీక్ వెయిట్ చేశాను. ఇంకా సరేలే వీళ్ళకి ఫుడ్ ఇస్తున్నా, అదొక మెమొరీలా ఉంటుంది, మన మెమొరీ బుక్లో కూడా ఒక మెమొరీలా ఉంటుంది అని చెప్పి క్యాప్చర్ చేసుకుందాం అన్నట్టు అనుకున్నాం. అండ్ వాళ్ళ కోసం బటర్ చికెన్ చేసా అండ్ బగారా రైస్ చేశాను. అండ్ నా కోసం విత్ స్పైసెస్తో చికెన్ కర్రీ చేసుకున్నా, వాళ్ళకి స్పైసెస్ లేకుండా చేశాను. ఫుడ్ అయిపోయింది, వాళ్ళకి ఇవ్వడానికి గోయింగ్. ఇచ్చేసి వాళ్ళు టేస్ట్ చేయమని ఎలా ఉందో అడుగుదాం. మన ఫుడ్ తిన్నాక ఎలా ఉందో చెప్తారు. డెఫినెట్లీ నచ్చుతుంది. ఇండియన్ ఫుడ్ నచ్చకుండా ఎవరికి ఉండదు కదా. లెట్స్ సీ. గాయస్, మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉంటే నాకు చెప్పండి, డెఫినెట్గా నేను వాటిని ట్రై చేస్తాను. అండ్ మీకు ఏమైనా కుకింగ్ వీడియోస్ కావాలన్నా నన్ను అడగండి, బ్యాచిలర్స్కి కానీ అలా కానీ సింపుల్గా నేను చెప్తాను. ఇంకా యాక్చువల్గా వీడియో స్టార్టింగ్లో ఇక్కడ వాళ్ళు కుకింగ్ చేసిస్తానని చెప్పాను కదా, ఇచ్చాను, బట్ వీడియో కంప్లీట్గా కుదరలేదు. సో ఎండింగ్ ఒక ప్రాపర్గా ఇద్దాము అన్నట్టు. అంటే నేను ఏమనుకున్నానంటే కుక్ చేస్తూ మాట్లాడతా అని చెప్పాను కదా, అవ్వలేదు, ఇంకా టైం కుదరలేదు. సో ఇంకా సరేలే ఇప్పుడు కొంచెం మాట్లాడుతూ ఒక వీడియో ఎండింగ్ ఇద్దామని అని ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేశాను. మాకు నైట్ అయింది యాక్చువల్గా. సో చికెన్ కర్రీ ఉంది, నేను ఇంకా రోటీస్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నేను ఫస్ట్ వీడియో పెట్టి 1 వీక్ అయ్యింది, నాకు నియర్లీ 100 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అది 1 వీక్లో ఎక్కువ తక్కువ అనేది నాకు తెలియదు, బట్ నాకు అది చాలా ఎక్కువ, నాకు చాలా హ్యాపీనెస్ అది. అంటే 100 సబ్స్క్రైబర్స్కే అంటే నియర్లీ 100 అయ్యారు, ఇంకా 100 అవ్వలేదు, బట్ ఐఎమ్ హోపింగ్ ఫర్ మోర్. యాక్చువల్గా నాకు రొటీన్గా కంటెంట్ ఏమీ పెట్టాలని లేక నేను చాలా గ్యాప్ తీసుకున్నా. ఇఫ్ మీకు ఏమైనా ఐడియాస్ ఉండి లైక్ మా నుంచి రెగ్యులర్ కంటెంట్ అయినా మీరు కావాలనుకుంటున్నారు అంటే
మీరు నాకు సజెస్ట్ చేస్తే డెఫినెట్లీ ఐ విల్ ట్రై ఇట్. నాకు అంటే నేను చేస్తే అది రెగ్యులర్ కంటెంటే కదా అని మీరు అంటే మీకు కాదు అలా అనిపిస్తుందేమో అని చెప్పి నేను చేయాలనుకోవట్లేదు, అంటే స్టార్టింగే. సో ఏదైనా సజెషన్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా ట్రై చేస్తాను. అండ్ మోర్ ఎవర్ నా ఫస్ట్ వీడియో పెట్టాక నాకు చాలా ఫీడ్బ్యాక్స్ వచ్చాయి. అంటే ఫస్ట్ టైం కదా వీడియో పెట్టడం, సో చాలా కొత్తగా అనిపించింది. అండ్ నా ఫస్ట్ వీడియో పెట్టగానే నా ఫ్రెండ్స్, మోస్ట్లీ నా ఫ్యామిలీ మెంబర్స్, నా కజిన్స్, నా లైక్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దమ్. వాళ్ళ ఎంకరేజ్మెంట్ కానీ పుష్ కానీ చాలా బాగా అనిపించింది నాకు. థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ, ఐఎమ్ సో హ్యాపీ. అంటే ఇలా పెట్టు అలా పెట్టు అలా అంటే అలా చెప్తుంటే ఓకే, అంటే మనం ఒక థింగ్ చేద్దాం అనుకుంటే మన వెనకాల కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే అలా సపోర్ట్ చేస్తే కొంచెం మంచిగా చేయడానికి కూడా ఉంటుంది కదా. సో అండ్ ఎవ్రీవన్, నాకు స్టోరీస్ పెట్టిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్. లైక్ ఫ్రెండ్స్, ఆ 96 సబ్స్క్రైబర్స్లో మోస్ట్లీ మా ఫ్రెండ్స్ కానీ లైక్ మోస్ట్లీ నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే పెట్టారో వాళ్ళ మ్యూచువల్స్ అవ్వచ్చు, బట్ వాళ్ళైనా నేను ఎవరో తెలియకపోయినా చాలామంది సబ్స్క్రైబ్ చేశారు డెఫినెట్గా. అండ్ నేను అలానే ఉంటాను. అండ్ నా వే ఆఫ్ టాకింగ్ ఏదైనా మిస్టేక్స్ ఉన్న, వ్లాగింగ్లో మిస్టేక్స్ ఉన్న కంపల్సరీ నేను చేంజ్ చేసుకుంటాను మీరు చెప్తే. సో కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, నేను ఏమనుకోను. ఫస్ట్ టైం కదా, ఎట్లా మాట్లాడాలి ఏంటి అంటే చూసాగా నెంబర్ ఆఫ్ వ్లాగ్స్, మనం వ్లాగ్స్ తీయడం చాలా డిఫరెంట్. అండ్ ఏదో అనేసుకున్నా మార్నింగ్ కుకింగ్ చేస్తూ తీద్దామని, కానీ అవన్నీ అయ్యే పనులు లేవు సార్, అవ్వట్లేదు. ఇంకా డెఫినెట్గా నేను ఇంకా వేరే వేరే వీడియోస్తో డెఫినెట్గా వస్తా. మీరు కూడా మనకు ఏమైనా సజెస్ట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మ్యాగ్నా రిఫ్లెక్షన్స్ అని ఉంటుంది, డెఫినెట్గా వెళ్ళి చెక్అవుట్ చేసి నాకు ఫాలో కొట్టండి డెఫినెట్గా. స్టార్టింగ్ కదా, కంటెంట్ లేదు, ఎందుకు చేసినా వేస్ట్ అని అనుకోకండి. నేను ముందు కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను డెఫినెట్లీ. అది మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ చేంజ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మ్యాగ్నా రిఫ్లెక్షన్స్. సీ యూ నెక్స్ట్ బ్లాగ్. బాయ్, లవ్ యూ సో మచ్. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మ్యాగ్నా రిఫ్లెక్షన్ అని ఉంటుంది, డెఫినెట్లీ దానికి కూడా వెళ్ళి ఫాలో చేయండి. ఓకే, థ్యాంక్ యూ.